హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐఫోన్ 6s ఐఫోన్ SE కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ నేను ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఐఫోన్ SE పర్చేస్ చేయవచ్చా లేదా అని ఒక వీడియో కూడా చేశాను. సో ఈ వీడియోలో 6s SE 2018లో పర్చేస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇదేం ఐఫోన్కి వ్యతిరేకంగా చేసే వీడియో ఏం కాదు. నేను ఇంతకుముందు ఐఫోన్ SE గురించి చెప్పినప్పుడు కూడా అదేం ఐఫోన్కి వ్యతిరేకంగా నాకు ఎవరో డబ్బులు ఇస్తే చెప్పింది కాదు. ప్లస్ ఏంటంటే ఇదేం పెయిడ్ రివ్యూ కూడా ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య చూసుకున్నట్టయితే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ SE, S, 6 ఈ మూడింటిని చాలా తక్కువ ప్రైస్కి తీసేస్తున్నారు. సో చాలామంది నన్ను కింద కామెంట్స్ అడుగుతున్నారు, అన్న 6 కొనొచ్చా అని. ఓకే, ఎస్పెషల్లీ 6s గురించి మాట్లాడదాం. SE గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకు ఏదైనా మొబైల్ చాలా సేఫ్గా ఉంటుంది, చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అంటే అది ఐఫోనే. ఓకే, మనకు ఆండ్రాయిడ్లో అంత సెక్యూరిటీ ఉండదు ఐఫోన్తో పోల్చుకున్నట్టయితే. ఐఫోన్ వాళ్ళు ఎంత సెక్యూరిటీకి ప్రియారిటీ ఇస్తారంటే, మన ఇండియాలో ఈ మధ్య చూసుకున్నట్టయితే ట్రాయ్ అనేది వీళ్ళకు డూ నాట్ డిస్టర్బ్ యాప్ అనే దాన్ని వీళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి, దానికి పర్మిషన్స్ ఇవ్వండి అన్న కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అంత సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళకు. సో మీరు ఒకవేళ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దీనిలో వాడతారు అంటే ద బెస్ట్ మొబైల్ ఐఫోన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ ఐఫోన్ కొనాలి అనుకుంటే మీరు ఒక జనరేషన్ బ్యాక్ ఐఫోన్స్ మాత్రమే పర్చేస్ చేయండి. అంటే ఇప్పుడు మనకేంటి, ఈ మధ్య వచ్చింది మనకు 8+ వచ్చాయి. ఓకే, దాని తర్వాత వెంటనే 10 కూడా వచ్చింది అనుకుంటే, అవి 3 ఒకటే కేటగిరీకి సంబంధించినవి. సో ఒక జనరేషన్ బ్యాక్ అంటే ఐఫోన్ 7+ వరకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దానికంటే ముందు వెళ్తే ఏమవుతుంది, పర్చేస్ చేసుకుంటే ఏమవుద్ది అనే దాని గురించి నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు అమెజాన్లో ఐఫోన్ 6 గురించి ప్రైస్ చూసినట్టయితే 24,500 ఉంది. ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని 22,000కి అమ్మేస్తూ ఉంటారు, 32GB వేరియంట్. సో ఐఫోన్ అనే దాన్ని మీరు ఓన్లీ స్టాటస్ సింబల్ కోసమో లేకపోతే మీకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందనే ఉద్దేశంతో అయితే దీన్ని పర్చేస్ చేయకండి, దాని లోగో గురించి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు ఐఫోన్ అనేది మీకు పాత మోడల్ కొన్నారనుకోండి, కొత్త మోడల్ కొంటే వచ్చే ఎక్స్పీరియన్స్ మీకు రాదు, ఇంకా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరుగుద్ది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఐఫోన్ SE పర్చేస్ చేశాను. పర్చేస్ చేసినప్పుడు నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటంటే, అదే బడ్జెట్లో మనం వేరే దాన్ని చూసుకున్నట్టయితే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఐఫోన్ ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఐఫోన్ని బ్యాడ్ చేయడం కాదు, ఐఫోన్ పాత మోడల్స్ని 2018లో కొనొచ్చా లేదా అనేది టాపిక్. ఓకే, సో ఐఫోన్ పాత మోడల్స్ అనేవి కొనడం మన డబ్బుల్ని వేస్ట్ చేసుకోవడమే నా దృష్టిలో. ఎందుకంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఏం రాదు. అంటుంటారంటే మీకు ఐఫోన్కి అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్ వస్తూ ఉంటాయి, పాత మోడల్స్ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ iOS ఏదైతే ఉందో లేటెస్ట్ అప్డేట్, అది దేన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఆ ఓఎస్ని క్రియేట్ చేస్తారు అంటే, కొత్త మోడల్స్ని దృష్టిలో ఉంచుకొని. కొత్త మోడల్స్ ఐఫోన్స్ ఉంటాయి చూసారా, ఐఫోన్ ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ఐఫోన్ వచ్చింది అంటే iOS వచ్చింది అనుకోండి కొత్తది. ఓకే, సో అది దేని దృష్టిలో ఉంచుకొని చేస్తారు, ఐఫోన్ 8+ ఐఫోన్ 10లో దృష్టిలో ఉంచుకొని దాని హార్డ్వేర్కి తగ్గట్టు ఆ iOSని వదులుతారు. సో దాన్ని అప్డేట్ చేసుకుంటే నో ప్రాబ్లం. అలా కాకుండా మీరు అదే iOSని ఐఫోన్ SEనో లేకపోతే 6s అప్డేట్ చేసుకున్నారనుకోండి, మీ మొబైల్ అనేది ఖచ్చితంగా స్లో అవుద్ది. అయితే ఇంతకుముందు మనకు ఐఫోన్ కంపెనీ మీద ఒక కేసు అనేది నడిచింది. ఆ కేసు ఎందుకు నడిచింది అని అంటే, వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ చేసుకున్న తర్వాత నుంచి ఐఫోన్ 6 తర్వాత వచ్చే 6s మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లో అయిపోయాయి. ఎందుకు స్లో చేశారు వాళ్ళు అంటే, ఈ ఐఫోన్స్ని తీసేసి, అంటే ఈ పాత ఐఫోన్స్ తీసేసి కొత్త ఐఫోన్స్ కొనుక్కోవాలని వాళ్ళ ఉద్దేశం మెయిన్. ఓకే, సో దాని మీద కేసు కూడా నడిచింది, ఫైన్ కూడా కట్టారు. సో మొత్తానికి ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక కొత్త అప్డేట్ వచ్చిందనుకోండి, ఆ అప్డేట్ అనేది ఓన్లీ కొత్త ఫోన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే మనకు ఐఫోన్ 6 రిలీజ్ అయినప్పుడు మనకు చాలా సేల్ అయింది అది. కాకపోతే దానిలో చాలా బగ్స్ కూడా వచ్చాయి, చాలా స్లో ఉండేది అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. తర్వాత వచ్చేది ఏంటంటే, ఐఫోన్ 6 అనేది బెండ్ అయ్యేది, వితౌట్ పౌచ్, వితౌట్ కేస్ దాన్ని మనం జేబులో పెట్టుకున్నట్టయితే బెండ్ అయ్యేది అనేది అంతా మనకు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి దాని మీద. చాలామంది ఇంకేం చేస్తూ ఉంటారంటే, తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని ఐఫోన్ 6లోనే 16GB మెమరీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే, మీ అందరికీ తెలుసు దానిలో మళ్ళీ మనకు మెమరీ కార్డు వేసుకోవడం రాదని. ఓకే, 16GB తీసుకోవడం వల్ల మనకు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్తో పోల్చుకున్నట్టయితే iOS యొక్క యాప్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్ ఒక 10 MB ఉందనుకోండి మనకు ఆండ్రాయిడ్లో, అదే వాట్సాప్ iOS స్టోర్ మనకు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే 100 MB ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు స్పేస్ అనేది ఉరికి అయిపోద్ది. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మనకు చాలామంది ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది, అదేంటంటే ఐఫోన్ అనేది స్లో అవ్వదని అంటూ ఉంటారు. మరి ఇది రూమర్ ఎక్కడ విన్నారో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కాకపోతే ఐఫోన్స్ అనేవి స్లో అవుతాయి.
ఓకే, మీరు మొబైల్ కొన్న ఒక 1 ఇయర్ వరకు అది ఫాస్ట్ ఉండొచ్చు, కాకపోతే తర్వాత వచ్చేసి స్లో అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 6s గురించి మాట్లాడినట్టయితే అది మనకు 35,000కి దొరుకుతుంది. సో జనాలు దీన్ని కూడా పర్చేస్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు 35,000 బడ్జెట్లో 2018లో పెడుతున్నారు అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి, మీకు మినిమం పోర్ట్రేట్ మోడ్ ఉండాలి. పోర్ట్రేట్ మోడ్ అంటే వెనకాల బ్లర్ ఎఫెక్ట్. సో ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకి ఈ మధ్య చూసుకున్నట్టయితే 10,000 మొబైల్ 15,000 మొబైల్ తీసుకున్నా కూడా మనకు వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. సో అందుకోసం ఏంటంటే మీరు మొబైల్ పర్చేస్ చేయండి ఐఫోన్, కాకపోతే ఒక జనరేషన్ బ్యాక్ ఉండేది పర్చేస్ చేసుకోండి. ఓకే, సో అటువంటప్పుడే మీకు ఆ ఐఫోన్ యొక్క ఫీల్ అనేది వస్తుంది, దాని ఆ ఫీచర్స్ని లేకపోతే దాని స్పీడ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఓకే, సో దానిలో ఉండే కెమెరా క్లారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అంతే తప్పిస్తే మీరు ఎక్కడో పాత మోడల్స్ తీసుకున్నారనుకోండి, ఐఫోన్ ఎస్సీనో లేకపోతే 6s తీసుకున్నారనుకోండి, ఐఫోన్ అయితే మీ చేతిలో ఉంటుంది, కాకపోతే మీకు ఆ ఐఫోన్ ఫీల్ అనేది మీరు అంతా దాన్ని ఎంజాయ్ చేయలేరు. మీ డబ్బులు అనేవి దాని బదులు వేరే దాని మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పింది ఏంటి, 6s 35,000, మీకు OnePlus 6 వస్తుంది. OnePlus 6 గురించి అంటే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ ప్లస్ iOSని మీకు కంపేర్ చేయడం అనేది కాదు ఉద్దేశం, కాకపోతే మీకు 2018లో దీంట్లో ఉండే ఫీచర్స్ మీకు దాంట్లో కనిపించవు. మీరు ఐఫోన్ కొనాలి అనుకుంటే ఒక మంచి హై ఎండ్ మొబైల్ తీసుకోండి. ఓకే, సో ఇది మొత్తానికి ఏంటంటే ఐఫోన్ గురించి, 6s గురించి, 6 గురించి, SE గురించి మీరు అడిగిన క్వశ్చన్స్. మరి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటాను. ఒక జనరేషన్ బ్యాక్ ఫోన్స్ని ఐఫోన్స్ మాత్రమే కొనండి, ఎందుకంటే మీకు మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకొక 2-3 నెలల్లో మళ్ళీ వేరే వేరియంట్స్ కూడా రాబోతున్నాయి. ఐఫోన్ SE 2 ఏదైతే ఉంటుందో అది కూడా వస్తుంది అని రూమర్స్ ఉన్నాయి. కాబట్టి SE 6, 6s అనేవి నా దృష్టిలో 2018లో పర్చేస్ చేయడం వల్ల మీ డబ్బులు అనేవి వేస్ట్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ మరి ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.